వెల్కమ్ టు అవర్ ఛానల్. పేపర్ 3లో మీకు పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇందులో మీకు పార్ట్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీరు ఈ ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్ టు బి డ్రాన్ ఇంటూ థ్రెడ్స్ ఆర్ వైర్స్ ఆర్ హ్యామర్ ఇంటూ థిన్ షీట్స్? ఆప్షన్ ఏ డక్టిలిటీ, ఆప్షన్ బి మేలబిలిటీ, ఆప్షన్ సి ఎలాస్టిసిటీ, ఆప్షన్ డి మెటాలిసిటీ. లోహం యొక్క ఆస్తిని దారాలు లేదా తీగలుగా లాగడానికి లేదా సన్నని షీట్లుగా కొట్టడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆప్షన్ ఏ డక్టిలిటీ, ఆప్షన్ బి సున్నితత్వం, ఆప్షన్ సి స్థితిస్థాపకత, ఆప్షన్ డి మెటాలిసిటీ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డక్టిలిటీ. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విండోస్ ప్రోగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫైల్స్ ఆన్ ద ఫోల్డర్స్? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆప్షన్ బి కంట్రోల్ ప్యానల్, ఆప్షన్ సి విండోస్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ డి విండోస్ యాక్సెసరీస్. ఫైళ్ళు మరియు ఫోల్డర్ల నిర్వహణ కోసం కింది విండోస్ ప్రోగ్రాములో ఏది ఉపయోగపడుతుంది? మైక్రోసాఫ్ట్ ఆఫీస్, కంట్రోల్ ప్యానల్, విండో ఉపకరణాలు లేదా విండోస్ ఎక్స్ప్లోరర్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విండోస్ ఎక్స్ప్లోరర్. క్వశ్చన్ నెంబర్ 28. India's largest capacity solar power plant is located in which state of India? Option A Gujarat, option B Rajasthan, option C Tamil Nadu, option D Andhra Pradesh. భారతదేశపు అతిపెద్ద సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి తమిళనాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని ఏ రాష్ట్రం పొగాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 30. చైనా, రష్యా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ షేర్డ్ శాటిలైట్ డేటా విత్ ISRO ఫర్ మ్యాపింగ్ ఫ్లడ్ ఇన్ అస్సాం? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. అస్సాంలో వరదలను మ్యాపింగ్ చేయడానికి చైనా, రష్యా మరియు ఏ దేశం ఇస్రోతో ఉపగ్రహ డేటాను పంచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 31. సిమెక్స్ విచ్ ఇస్ అన్ యాన్యువల్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా సింగపూర్ వాస్ ఫార్మలైజ్డ్ ఇన్ విచ్ ఇయర్? భారతదేశం మరియు సింగపూర్ మధ్య వార్షిక నౌకా విన్యాసమైన సిమెక్స్ ఏ సంవత్సరంలో అధికారం చేయబడింది? 1999, 1984, 2000, 1994. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1994. క్వశ్చన్ నెంబర్ 32. రీసెంట్లీ విచ్ కంట్రీస్ సైంటిస్ట్ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్ట్రాటజీ టు డెవలప్ ఏ న్యూ డ్రగ్ మాలిక్యూల్ దట్ విల్ డెస్ట్రాయ్ ద సూపర్ బగ్? ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సూపర్ బగ్ను నాశనం చేసే కొత్త డ్రగ్ మాలిక్యూల్ను అభివృద్ధి చేయడానికి వ్యూహాన్ని చేశారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి రష్యా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ సినేటర్ విల్ బి హెల్డ్ యాన్యువల్లీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఫర్ 14 days ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2019 ఇన్ మేఘాలయ? ఆప్షన్ ఏ ప్రాపర్టీ, ఆప్షన్ బి హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆప్షన్ సి రిలీజియన్ గార్డియన్, ఆప్షన్ డి వజ్రప్రహార్. మేఘాలయలో డిసెంబర్ 2019 రెండవ వారంలో 14 రోజుల పాటు భారతదేశం మరియు చైనా మధ్య ఏ సినేటర్ జరుగుతుంది? ఆస్తి చేతితో మత సంరక్షకుడు వజ్రప్రహార్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హ్యాండ్ టు హ్యాండ్. క్వశ్చన్ నెంబర్ 34. రీసెంట్లీ విచ్ కంట్రీస్ సైంటిస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ సూపర్ ఫాస్ట్ వర్షన్స్ ఆఫ్ క్వాంటమ్? ఇరాక్, ఇరాన్, రష్యా, ఆస్ట్రేలియా. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటర్ యొక్క సూపర్ ఫాస్ట్ వెర్షన్ను సిద్ధం చేశారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 100 wickets ఇన్ T20 ఇంటర్నేషనల్ అండ్ 1000 runs? ఆప్షన్ ఏ మెగ్ లానింగ్, ఆప్షన్ బి అలైస్ పెర్రీ, ఆప్షన్ సి బెత్ మూనీ, ఆప్షన్ డి నికోల్ బోల్టన్. T20 ఇంటర్నేషనల్లో 100 వికెట్లు మరియు 1000 పరుగులు చేసిన మొదటి
క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎవరు? మెగ్ లానింగ్, బెత్ మోనీ, అలిస్ పెర్రీ, నికోల్ బోల్టన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అలిస్ పెర్రీ. క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఈస్ ద కామన్లీ యూస్ యూనిట్ ఫర్ మెజరింగ్ ద స్పీడ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్? డేటా ట్రాన్స్మిషన్ వేగాన్ని కొలవడానికి సాధారణంగా ఉపయోగించే యూనిట్ ఏది? క్యారెక్టర్ పర్ సెకండ్, బిట్స్ పర్ సెకండ్, మెగావాట్స్, నానో సెకండ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బిట్స్ పర్ సెకండ్. క్వశ్చన్ నెంబర్ 37. నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ టు కామ్రేడ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్? జాతీయ ఐక్యత దినోత్సవం, రాష్ట్రీయ ఏకతా దివస్ ప్రతి సంవత్సరం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. క్రింది నాయకుల్లో ఏది? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 38. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం? ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్కో డి ఆల్మేడియా, ఆప్షన్ డి ఫ్రాన్సిస్కో బారాటో, ఆప్షన్ సి ఆల్ఫోన్సీ డి ఆల్బుకెర్రీ, ఆప్షన్ డి మార్టిన్ ఆల్ఫోన్సీ సౌజా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? ఆప్షన్ ఏ 1605, ఆప్షన్ బి 1602, ఆప్షన్ సి 1607, ఆప్షన్ డి 1600. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాతి సంవత్సరంలో స్థాపించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1600. క్వశ్చన్ నెంబర్ 40. కెప్టెన్ హాకిన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అరైవ్డ్ అట్ ద రాయల్ కోర్ట్ ఆఫ్ జహంగీర్ ఇన్ విచ్ ఇయర్? కెప్టెన్ హాకిన్స్ మొదటిసారిగా జహంగీర్ రాయల్ కోర్టుకు ఏ సంవత్సరంలో వచ్చారు? 1609, 1605, 1615, 1610. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 41. ఇఫ్ 3 cos θ = 4 cos θ, దెన్ cos 2 θ విలువ ఎంత? 3 cos θ = 4 cos θ అయితే cos 2 θ విలువ ఎంత? 2/16, 7/16, -1/8, 9/16. దీని అయితే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు మ్యాథ్స్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 cos θ = 4 cos θ, 3 = cos θ అని cos θ/sin θ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. = 4 cos θ, 4 = cos θ క్యాన్సల్. సో 3 = 4 sin θ, sin θ = 3/4. కావాల్సింది ఏంది? cos 2 θ. cos 2 θ ఫార్ములా cos 2 θ = 1 - 2 sin square θ గా రాసుకోవచ్చు. మన దగ్గర sin θ వాల్యూ ఉంది అంటే 1 - 2 ఆఫ్ sin square అంటే 3/4 హోల్ స్క్వేర్, 1 - 2 ఆఫ్ 3 square అంటే 9, 4 square అంటే 16. సో 9/16, 1 - 9/8, 2 1 2 8 కాబట్టి సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 - 9/8 అవుతుంది. ఎల్సిఎం తీస్తే 8 వస్తుంది కాబట్టి cos 2 θ = -1/8. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 42. ద నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్స్ ఆ స్క్వేర్స్. ఇలా మీకు క్వశ్చన్లో అయితే ఒక బాక్స్ అయితే ఇస్తాడు. ఆ బాక్స్లో మీకు ఎన్ని రెక్టాంగులర్స్ ఆ స్క్వేర్స్ ఇస్తాయో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఆప్షన్స్ 18, 16, 17 ఆర్ నాన్ ఆఫ్ దిస్ అని ఇచ్చింటాడు. సో మీరు నిదానంగా ఎంచుకొని దీని ఒక ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చెప్పడానికి రాదు, దానికి సపరేట్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ మీరు చెప్పేస్తున్నాను. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 18. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √18 - 2√77? ఆప్షన్ ఏ √11 + √7, ఆప్షన్ బి √12 - √5, ఆప్షన్ సి √11 - √7, ఆప్షన్ డి √13 - √4. దీన్ని మనం ఫస్ట్ ఇలా అయితే రాసుకోవాల్సి ఉంటుంది. √18 - 2√77. √18 అంటే 7 + 11 ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో ఇలా కన్వర్ట్ చేసుకుందాం ఎందుకంటే తర్వాత ఫార్ములాకి వస్తాం. 11 + 7 - 2√77, 11 + 7 - 2 √11 √7. ఇప్పుడు మనం ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలంటే √11 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ 11 వస్తుంది, ప్లస్ √7 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 7 వస్తుంది. సో ఇలా రాసుకోవచ్చు. -2 √11 √7 అంటే a² + b² - 2ab ఫార్ములా కాబట్టి a - b అంటే √11 - √7. Question number 44. If the length of the two parallel sides of trapezium are 4 cm and 6 cm and its area is 25 cm squares, find the distance between its parallel sides.
ట్రెపిజియం యొక్క రెండు సమాంతర భుజాల పొడవు 4 సెంటీమీటర్ మరియు 6 సెంటీమీటర్లు మరియు దాని వైశాల్యం 20 సెంటీమీటర్ స్క్వేర్స్. దాని సమాంతర భుజాల మధ్య దూరాన్ని కనుగొనండి. 2.5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఆర్ 7.5 సెంటీమీటర్స్. ఏరియా ఈక్వల్ టు A+B/2 ఇంటూ హెచ్ దీని ఫార్ములా. సో ఏరియా మీకు 25 సెంటీమీటర్ స్క్వేర్ క్వాలిటీ 25 ఈక్వల్ టు A+B అంటే 6 + 4 అంటే 1 4 1 6. సో 4 + 6/2 ఇంటూ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ 25 ఈక్వల్ 10/2 ఇంటూ హెచ్ 25 ఈక్వల్ 5h హెచ్ ఈక్వల్ 25 ఈక్వల్ టు 5 క్యాన్సిల్ ఈక్వల్ టు 5. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి హెచ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 45. ఇఫ్ x/y ఈక్వల్ టు 3/5 దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 5x + y minus 5x minus y. సో మనకి ఇచ్చింది x/y ఈక్వల్ టు 3/5. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x ఈక్వల్ టు 3y. సింపుల్గా చెప్పాలంటే అడ్డ గుణకరం. సో కామన్గా 5x ఈక్వల్ టు 3y అయితే 5:3 మనకు కావాల్సింది x, y వాల్యూ కాబట్టి ఇది జస్ట్ సింపుల్ ట్రిక్. సో క్వశ్చన్ నెంబర్ 46. సెట్ 3 3 4 4 5 యొక్క ప్రామాణిక విచలాన్ని కనుగొనండి. దీనికి ఒక సెట్ లాగా ఇచ్చింటాడు, మనం దాని ప్రామాణిక కనుక్కోవాలి. దీన్ని అయితే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఇచ్చిన దాన్ని 2 స్టెప్స్కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో మిడిల్ నెంబర్ ఇచ్చిన దాన్ని నెగిటివ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 3, మిడిల్ నెంబర్ మనకు 3 4 5 కాబట్టి 3 - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ 1, మళ్ళీ 3 - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ 1, 4 - 4 స్క్వేర్ ఈక్వల్ 0, 4 - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ 0, 5 - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ 1, 5 - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ 1. సో ఇలా వచ్చిన ఏంటి 1 + 1 + టోటల్గా మనకు 4 అయితే వచ్చాయి, 2 జీరోలు వచ్చాయి. కాబట్టి స్టెప్ 2 ఇచ్చింది ఏంటంటే ఇచ్చిన నెంబర్లలో తీసుకొని ప్లేస్ చేసి బై యావరేజ్. యావరేజ్ అంటే టోటల్గా ఇచ్చినవి 6 నెంబర్స్ కాబట్టి బై 6 టోటల్గా మనకు 24 అవుతుంది. 24/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 గట్ల 6 4 అంటే 4 వస్తుంది. సో 4/4 అంటే రెండింటిలో 4 వచ్చింది కాబట్టి 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఆన్సర్ వచ్చేసి 1. క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్ ద మిడిల్ వెన్ అరేంజ్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్ 11/12, 12/13, 8/9, 20/23, 17/19. ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు క్రింది వాటిలో ఏది మధ్యలో ఉంటుంది? ఇక్కడ మీకు 5 నెంబర్స్ అయితే ఇచ్చింటాడు. ఆ నెంబర్స్లో ఆరోహణ క్రమంలోకి అమర్చి అలాగే మధ్యలో వచ్చే నెంబర్ మాత్రమే మనం తెలుసుకోవాలి. అది 8/9, 11/12, 17/19, 12/13 కనుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని రాసుకోవాల్సి ఉంటుంది. అంటే 11/12, 12/13, 8/9, 20/23, 17/19. సో ఇలా ఇచ్చిన 1/1 వాల్యూకి మనం భాగాహారం అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 11/12కి వచ్చిన ఆన్సర్ చూడండి 0.91 వస్తుంది. తర్వాత 12/13కి వచ్చే వాల్యూ 0.92 అయితే వచ్చేసింది. అలాగే సేమ్ టు సేమ్ మనం 8/9 కూడా చేస్తే 0.88 వస్తుంది. సో ఇంకా మనకు మిగిలింది 2 ఉన్నాయి. 20/23కి చేద్దాం. 20/23 చేస్తే 0.86 అయితే వస్తుంది. తర్వాత 17/19కి 0.89 వస్తుంది. సో టోటల్గా 0.91, 0.92, 0.88, 0.86, 0.89. మనం ఇప్పుడు తక్కువ నుంచి రాసుకుందాం. 0.86 లెస్ దాన్ 0.88 లెస్ దాన్ 0.89 లెస్ దాన్ 0.91 లెస్ దాన్ 0.92. సో మిడిల్లో వచ్చిన వాల్యూ 17/19. 17/19 ఆప్షన్ బిలో ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 48. Rekha purchased 1 dozen pencils for 60 rupees. Pack them into boxes with 3 pencils in each box and sold boxes for 18 each. Find her profit percentage. రేఖ 1 డజన్ పెన్సిల్ 60 రూపాయలకు ప్రతి పెట్టెలోని 3 పెన్సిల్తో వాటిని పెట్టెల్లో ప్యాక్ చేయండి మరియు ఒక్కొక్కటి 18కి విక్రయించబడింది. ఆమె లాభ శాతాన్ని కనుగొనాలి. ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ సి 16%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ డి 33%. డజన్ అంటే 12 కాబట్టి 12 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 60. సో 12p ఈక్వల్ టు 60. నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని 12. మనం తీసుకుని 3 అంటే 12/3 ఈక్వల్ టు 4. ఎందుకంటే 3 3లో కట్టాలి కాబట్టి 4 బాక్సెస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 18 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 × 4 ఈక్వల్ టు 72. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 72 - 60/60 × 100. ఎందుకంటే వచ్చింది మొత్తం 72, ఉండేటివి 60 రూపీస్ మనకు ఉన్నది. సో లాభం 72 అంటే 72 - 60/60 × 100. సో వచ్చింది 12/60 × 100. ఫస్ట్ 12 1 12 5 అంటే 1/5 × 100. సో 100/5 అంటే 5 5 × 20
5 1 జా 5 20 వచ్చింది 20%. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 20%. 20% ఆప్షన్ ఎందులో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 49. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ద ఫాలోయింగ్: 10 power 10 plus 10 power 20 plus 10 power 30 plus 10 power 40 plus 10 power 50. క్రింది వాటిలో వెనుకంజలో ఉన్న సంఖ్యలను లెక్కించండి. ముందుగా మనం ఇచ్చిన వాల్యూ అయితే రాసుకోవాలి. 10 power 10 plus 10 power 20 plus 10 power 30 plus 10 power 40 plus 10 power 50. అన్నిట్లో కామన్గా చూసినట్టయితే 10 power 10 ఉంది. కాబట్టి 10 power 10 తీస్తే 1 plus 10 power 10 plus 10 power 20 plus 10 power 30 plus 10 power 40. మనకు కావాల్సిన జీరోస్ బయట చూస్తే అన్నిట్లో కామన్గా 10 power 10 ఉంది. కాబట్టి ఉన్న పవర్స్ ఎన్ని? 10. సో దీని ఒక ఆన్సర్ వచ్చేసి 10 అవుతుంది. ఆప్షన్ 10లో ఏ దానిలో ఉందో దానికి ఆన్సర్ వచ్చేసి ఆ ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 10 zeros. క్వశ్చన్ నెంబర్ 50. Asis is thrice as fast as Abhinav in doing work. If Asis can do a work in 20 less than Abhinav, in how many days will they complete the work together? ఆసిస్ పని చేయడంలో అభినవ్ కంటే 3 రెట్లు వేగంగా ఉంటాడు. ఆసిస్ ఒక పనిని అభినవ్ కంటే 20 తక్కువలో చేయగలడు. వారు కలిసి పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 7 1/2 days, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 5 1/2 days. ఆసిస్ ఈస్ అభినవ్ ఈజ్వల్ టు 3:1. టైం రేషియో చూసినట్టయితే టైం రేషియో ఈజ్వల్ టు 1:3. సో టోటల్గా 3x - x ఈజ్వల్ టు 20 అవుతుంది. అప్పుడు మనకు 3x - x అంటే 2x ఈజ్వల్ టు 20 అవుతుంది. 2 1 జా 2 10 జా అంటే x ఈజ్వల్ టు 10 అవుతుంది. అభినవ్ క్యాన్ డూ కంప్లీట్ వర్క్ ఈజ్వల్ టు 30 days. ఆసిస్ ఈజ్వల్ టు 10 days. బోత్ ఇన్ 1 day అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత చేయగలరు? సో 1/30 ప్లస్ 1/10 ఎల్సిఎం తీస్తే 30 అవుతుంది. అంటే 4/30 వస్తుంది. 4/30 అంటే 2 2 జా 215 అంటే 2/15 వస్తుంది. నో దే కంప్లీట్ ద హోల్ వర్క్ ఈజ్వల్ టు 15/2. దట్ ఈజ్వల్ టు 15/2 అని రాసుకోవచ్చు. 7 × 1/2 అంటే 15/2 అనేది 7 1/2కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 7 14 ప్లస్ 1 15/2 అంటే ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ వీడియోస్ క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ చేసి తప్పక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.